ఈరోజు మనం భాగస్వామ్యం అనే చాప్టర్లో 3వ క్లాస్ని డిస్కషన్ చేసుకున్నాం. నిన్నటి క్లాస్లో మనం భాగస్వామ్యంలోని కొన్ని క్వశ్చన్స్ని డిస్కషన్ చేసాం. ఈరోజు భాగస్వామ్యం చాప్టర్లో మరికొన్ని మోడల్స్ని గ్రూప్ డికి, ఆర్ఆర్బి గ్రూప్ డికి ఉపయోగపడే కొన్ని క్వశ్చన్స్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. కాబట్టి మీరందరూ ఒకసారి ఈ క్లాస్ని కాన్సన్ట్రేషన్తో విన్నారంటే మళ్ళీ ఎప్పటికీ మర్చిపోయే విధంగా కాకుండా ఈజీగా సింపుల్ షార్ట్ కట్స్తో ఎలాంటి సూత్రం ఉపయోగించకుండా మీకు ఉపయోగపడే విధంగా ఈ క్లాస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ క్లాస్ని అబ్జర్వ్ చేయండి. క్లాస్లోకి వెళ్తే ఇప్పుడు 11వ క్వశ్చన్. ఏబిసి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించినప్పుడు ఏ ముందు 25 లక్షలు పెట్టుబడి పెట్టి మరో రూపాయలు 10 లక్షలు ఒక సంవత్సరం తర్వాత 10 లక్షలు ఒక సంవత్సరం తర్వాత అదనంగా పెట్టారు. ముందు బి 35 లక్షలు పెట్టుబడి పెట్టి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు తీసివేసుకున్నాడు. సి 30 లక్షలు పెట్టుబడి సిది 30 లక్షలు పెట్టుబడి అంటే 3 సంవత్సరాలకి, 3 సంవత్సరాల తర్వాత వారు ఏ నిష్పత్తిలో లాభాలు పంచుకుంటారని ఇక్కడ క్వశ్చన్ చాలా లెంత్గా ఉంది. క్వశ్చన్ లెంత్గా ఉన్నంత మాత్రాన మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఈ భాగస్వామ్యం అనే చాప్టర్లో ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టినారు, ఎంత కాలానికి పెట్టినారు అనేది ఒక్కటి కరెక్ట్గా రాసుకున్నామంటే మనకు అక్కడితో క్వశ్చన్ అయిపోయినట్లే. ఎందుకంటే మనం ఎంత కాలానికి ఎంత పెట్టుబడి పెట్టినారు అనేది కాలాన్ని డివైడ్ చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ అనేత ఆయన ఫస్ట్ 25 లక్షలు పెట్టుబడి పెట్టినాడు. 25 లక్షలు పెట్టుబడి పెట్టి మరో 10 లక్షలు ఒక సంవత్సరం తర్వాత, అంటే ఒక సంవత్సరం వరకు 25 లక్షలు పెట్టుబడి పెట్టినట్టే కదా. సో ఒక సంవత్సరం వరకు 25, తర్వాత మరో సంవత్సరం తర్వాత మరో 10 లక్షలు ఒక సంవత్సరం తర్వాత పెట్టినాడంటే మిగతా 2 సంవత్సరాలు 10 లక్షలు అదనంగా పెట్టినాడంటే 25 ఫస్ట్ ఉంది, మళ్ళీ 10 ఎక్కువ కలిపితే 35 లక్షల పెట్టుబడిని మిగిలిన 2 సంవత్సరాలకు పెట్టేసినాడు. ఈయనది 3 సంవత్సరాలు పెట్టుబడి కంప్లీట్. నెక్స్ట్ బిది తీసుకున్నాం. బి పెట్టారు. ఫస్ట్ బి 35 లక్షల పెట్టుబడి, ఫస్ట్ సంవత్సరం 35 లక్షలు పెట్టుబడి పెట్టి 2 సంవత్సరాల తర్వాత, అంటే 2 సంవత్సరాల వరకు 35 లక్షలు అదే విధంగా పెట్టుబడి పెట్టే 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు వెనక్కి తీసుకోవాలి. అంటే ఉన్న 35 లక్షలు కాస్త 10 లక్షలు వెనక్కి తీసుకుంటే 25 లక్షలు అవుతుంది. అవి మొత్తం 3 సంవత్సరాలు పెట్టినారు కాబట్టి ఆల్రెడీ 2 సంవత్సరాలు పెట్టినాడు, చివరి ఒక సంవత్సరానికి 25 లక్షలు పెట్టేసినాడు. నెక్స్ట్ సి ఏం చేసినాడంటే సిది 30 లక్షలు పెట్టుబడి, సిది 30 లక్షలు ఏమీ తీసుకోలేదు, పెట్టలేదు. 30 లక్షల్ని 3 సంవత్సరాలకు పెట్టేసినాడు. జస్ట్ ఇదొక్క లైన్ రాసుకుంటే మీకు లెక్క అయిపోయినట్టే. ఇదొక్క లైన్ రాసుకుంటే ఇంకా నెక్స్ట్ క్యాల్కులేషన్ ఒకటి. ఏ నిష్పత్తిలో నిష్పత్తి అంటే వీళ్ళ యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఇవే కదా, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం రాసుకోవడం. పెట్టుబడి ఇంటూ కాలం రాసుకుంటే మనకు వచ్చేదే లాభాల నిష్పత్తి. ఇప్పుడు ఇంకా దీన్ని క్యాల్కులేషన్ చేసేస్తే ఏముందేమో అంటే ఇక్కడ 25 ఇంటూ 1 25, ఇది 35 ఇంటూ 2 అంటే 35 లక్షలని 2 సంవత్సరాలకు పెట్టినాడు కాబట్టి ఇది 70, ఇక్కడ 70, ఇది ఒక 25, మొత్తము 95 అవుతుంది. ఓకే, ఇక్కడ 70 35 గంటల 70 కాబట్టి 70, ఇది ఒక 25, మొత్తం ఇది 95. నెక్స్ట్ ఇక్కడ 70, ఇది 70 ప్లస్ ఇది ఒక 25, ఇక్కడ కూడా సేమ్ 95 అవుతుంది. నెక్స్ట్ ఈస్ట్ ఇక్కడ 30 ఓకే, ఇదే వీళ్ళ యొక్క లాభాల నిష్పత్తి. ఇది ఏమైనా క్యాన్సిలేషన్ అయ్యేదంటే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 5 1 జా 5, ఇక్కడ 4 ఉంటుంది, 4 అంటే 45, 5 9 జా ఓకే, 5 1 జా 5, సేమ్ ఇక్కడ 95 దేంట్లో క్యాన్సిల్ అయితే దీంట్లో కూడా సేమ్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 5 1 జా 5, ఇక్కడ 4 ఉంటుంది, 5 8 జా 40. సో వీళ్ళు ఏ విధంగా లాభాల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే 19:18 నిష్పత్తిలో వీళ్ళ యొక్క లాభాలని పంచుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే 1999లో 25,000 పెట్టుబడితో శేఖర్ వ్యాపారం ప్రారంభించాడు. 2000 సంవత్సరంలో అదనంగా 10,000 పెట్టుబడికి చేర్చాడు. అప్పుడే 35,000తో రాజీవ్ అతనితో కలిశాడు. 2001లో 10,000 రూపాయలు శేఖర్ పెట్టుబడి చేర్చాడు. 35,000తో జతిన్ వాళ్ళతో కలిశాడు. 1999లో వ్యాపారం ఆరంభించిన 3 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభం 1,50,000లో రాజీవ్ వాటా ఎంత? ఇక్కడ క్వశ్చన్ మనకు ఎంత లెంతీగా ఉన్నా మనకేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ఎవరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, ఈ ముగ్గురు పార్ట్నర్స్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, వాళ్ళ యొక్క కాలం ఎంత, పెట్టుబడి ఎంత కాలానికి పెట్టినారు అదొక్కటి రాసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ పార్ట్నర్స్ ఎవరెవరమ్మా అంటే శేఖర్ ఫస్ట్ శేఖర్ది తీసుకున్నాం. శేఖర్ 1999లో అన్ని వేలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 25,000, ఈయన కూడా 35,000, తర్వాత ఆయన కూడా 35,000. కాబట్టి మనం జస్ట్ 25,000ని 25 అని రాసుకున్నాం. ఓకే, 25,000 పెట్టుబడితో శేఖర్ వ్యాపారం ప్రారంభించాడు. 2000లో అదనంగా అంటే 1999 నుంచి 2000 వరకు కేవలం ఆయన 25,000 పెట్టుబడినే పెట్టినాడు కాబట్టి ఒక సంవత్సరం వరకు 25,000 పెట్టుబడి పెట్టినాడు కాబట్టి 25 × 1 ప్లస్ మళ్ళీ 10,000 కలిపినాడు. నెక్స్ట్ సంవత్సరం 10,000 కలిపినాడు అంటే అది 35,000 అవుతుందా? ఆ 35,000 అవుతుంది. తర్వాత అతను 35,000 ఎంతకాలం పెట్టినాడో చూద్దాం. అప్పుడే 35,000తో రాజీవ్, మళ్ళీ కొత్త పర్సన్ రాజీవ్ ఎంటర్ అయినాడు. ఇప్పుడు రాజీవ్ రాసుకున్నాం. ఆయన ఎంతతో వచ్చినాడు? 35,000తో రాజీవ్ అతనితో కలిసినాడు. ఓకే, 2001లో రూపాయలు 10,000 శేఖర్ పెట్టుబడి చేర్చినాడు. అంటే ఇప్పుడు ఆయన 10,000 ఎప్పుడు పెట్టినాడు? 2000లో 10,000 పెట్టి మళ్ళీ 2001లో కూడా 10,000 ఎక్కువ పెట్టినాడంటే ఇక్కడ 35,000 మళ్ళీ ఒక సంవత్సరం వరకే పెట్టినాడు. మళ్ళీ ఈ 35,000కు మళ్ళీ 10,000 కలిపి 45,000 మరో సంవత్సరానికి పెట్టినాడు. మొత్తం 3 సంవత్సరాలు కాబట్టి శేఖర్ది 3 సంవత్సరాలు క్లోజ్. ఈ 35,000ను ఎవరైతేనో రాజీవ్ 35,000తో రాజీవ్ అతనితో కలిసినాడు. 2001లో 10,000 శేఖర్ పెట్టుబడి చేర్చాడు, అదైపోయింది. 35,000తో మళ్ళీ జతిన్ అనకాయన 35,000తో వాళ్ళతో పార్ట్నర్షిప్ కలిసినాడు. జతిన్ వాళ్ళతో కలిశాడు. అయితే ఇక్కడ 35 ఎప్పుడు ఈయన అప్పుడే 35,000తో ఎప్పుడు 2000 సంవత్సరంలో వచ్చినాడు. అంటే ఈయన 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టినాడు. ఎప్పుడు వచ్చినాడు? 2000లో అదనంగా శేఖర్ 10,000 పెట్టుబడి పెట్టినప్పుడే 35,000తో రాజీవ్ వచ్చినాడు. 35,000తో రాజీవ్ కలిసినాడు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 2001లో ఏమైందంటే 10,000 శేఖర్ పెట్టుబడి ఎక్కువ పెట్టినప్పుడు 2001లో వచ్చినాడు. ఎవరు? 2001లో 35,000తో జతిన్ వాళ్ళతో కలిసినాడు. అంటే ఒక సంవత్సరమే, 2001 వరకు మాత్రమే. శేఖర్ 10,000 ఎప్పుడైతే పెట్టుబడి పెట్టినాడో అప్పుడే 35,000తో జతిన్ వీళ్ళతో కలిసినాడంటే జతిన్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అంత అయిపోయింది. అయితే 99లో వ్యాపారం ఆరంభిస్తే 3 సంవత్సరాల కంటే 2001 వరకు కదా, రైట్. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభము 1,50,000లో రాజీవ్ వాటా ఎంత అన్నాడు. రైట్. ఇప్పుడు ఇంకా ఈ విధంగా వీళ్ళ యొక్క లాభాల నిష్పత్తిగా పెట్టుబడి ఇంటూ కాలం వీళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఇది. మరి లాభాల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే ఒకసారి చూద్దాం. 25 ఒకట్ల అంటే 25, ఇదొక 35, 25, 35, 60, 60, 25, 35, 60, 60 ఒక 45,
5 ఈస్ట్, ఇది శేఖర్ది. 35 2 70 ఈస్ట్, చేతిని 35. వీళ్ళ యొక్క ఇది లాభాల నిష్పత్తి. ఇది ఏమైనా క్యాన్సిలేషన్ అయితే అన్నమాట. అయితే 35 1 35 2 35 3. సో 3:2:1 ప్రకారం వీళ్ళ యొక్క లాభాలు వస్తాయి. వీళ్ళ యొక్క లాభాలు ఏ విధంగా ఉంటాయన్నమాట, 3:2:1. మరి మొత్తం లాభం ఎంత, వచ్చిన లాభం ఎంత అంటే 1,50,000. మరి ఈ 1,50,000 అనేది మొత్తము లాభం. 1,50,000 అనేది మొత్తము లాభము. 1,50,000 అనేది మొత్తం లాభం. మరి మొత్తం భాగాలు ఎన్నింటే 3 2 5 5 1 6 భాగాలు. 6 భాగాల్లో ఒక్క భాగానికి ఎంతనో చూద్దాం. 6 1 6 6 2 12. ఇక్కడ 3 ఉంటుంది 30 అంటే 6 5 30, 3 0 25,000. ఒక్క భాగానికి 25,000. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంది, రాజు. రాజు అంటే ఎన్నోవాడు, రెండోవాడు. వీనికి 2 భాగాలు వస్తాయి. మరి రాజుకి ఒక్క భాగానికి అయితే 25,000. మరి 2 భాగాలకైతే ఒక భాగానికి 25,000. మరి 2 భాగాలకు ఎంత అవుతుంది అన్నమాట, 50,000 ఆయన యొక్క వాటా వస్తుంది. ఇది సింపుల్ గా ఒక్కటే లైన్ లో క్యాల్కులేషన్ అయిపోతుంది. కాకపోతే మీరు ఏంటంటే ఎవరి పెట్టుబడి ఎంత, కాలం ఎంత అనేది ఒక్కటి జాగ్రత్తగా రాసుకుంటే ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 వరుసగా 16,000 రూపాయలు 12,000 రూపాయలు పెట్టుబడితో ఏబీలు వ్యాపార భాగస్వాములు అయ్యారు. 3 మాసాల తర్వాత ఏ 5,000 రూపాయలను ఉపసంహరించుకోగా బి 5,000 రూపాయలను అదనంగా పెట్టుబడి పెట్టాడు. మరో 3 మాసాల తర్వాత సి వ్యాపారంలో 21,000 రూపాయలతో పెట్టుబడితో కలిశాడు. 1 సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం 26,400 రూపాయలు లాభంలో సి వాటా కంటే బికు వచ్చిన దాని ఆధిక్యత ఎంత? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చినాడంటే ముగ్గురు పార్ట్నర్షిప్స్ మధ్యలో పెట్టుబడి మరియు వాళ్ళ యొక్క కాలాలు ఇచ్చినాడు. మరి వరుసగా మనం ఒకసారి వాళ్ళ యొక్క పెట్టుబడి మరియు కాలాల నిష్పత్తి రాసుకుంటే ఏ అనేది ఆయన ఫస్ట్ 16,000 పెట్టుబడి, ఇగో అన్ని 16,000 12,000 తర్వాత 21,000 పెట్టినాడు. కాబట్టి మనం 1,000 తీసేసి జస్ట్ 16 12 21 రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ క్యాన్సిలేషన్ లో దాంట్లో 1,000కు దీనికి ఎన్ని 3 0 దానికి 3 0 3 0 క్యాన్సిలేషన్ అయిపోతాయి. కాబట్టి డైరెక్ట్ నేను 16,000ను A16 అని రాసుకుంటా. ఓకే రైట్. ఇక్కడ 16,000 రూపాయలను 3 మాసాల తర్వాత ఏ 5,000 ఉపసంహరించుకోగా 3 మాసాల తర్వాత అంటే 3 నెలల తర్వాత ఏ 5,000ను ఉపసంహరించుకోగా అంటే ఏ 5,000ను వేలకి తీసుకున్నాడంటే 16,000ను 3 నెలలు పెట్టినట్లే కదా. 16,000ను 3 నెలలు పెట్టినాడు ప్లస్, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కాలాన్ని కలుపుకోవాలి కదా. నెక్స్ట్ మొత్తం వీళ్ళు 1 సంవత్సరమే. నెక్స్ట్ 5,000 ఉపసంహరించుకోగా అంటే 5,000ను వెనక్కి తీసుకున్నాడంటే 16,000 పెట్టుబడిలో 5,000 వెనక్కి తీసుకుంటే 11,000 మిగతా 9 నెలలకు. ఎందుకంటే వీళ్ళు 1 సంవత్సరం పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారం చేసినారు కాబట్టి 3 నెలలు 16,000 పెట్టినాడు. 16,000 నుంచి 5,000 ఉపసంహరించుకుంటే 11,000 మిగిలిన 9 నెలల కాలానికి ఏ అనకాయన పెట్టినాడు ఈస్ట్. ఎందుకంటే వీళ్ళ యొక్క వాటాల నిష్పత్తి కాబట్టి ఈస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బి చూడండి. బి అనేది ఆయన 12,000 రూపాయలు అంటే 12 రాసుకుంటాను నేను. 12 ఇంటూ 12,000 రూపాయలను ఇక ఏ 5,000 ఉపసంహరించుకుంటే బి 5,000ను అదనంగా పెట్టుబడి పెట్టినాడు. అంటే 3 నెలల వరకు 12,000 పెట్టినాడు ప్లస్ మిగిలిన 9 నెలలకు 5,000 కలిపినాడు. అంటే 12,000కి 5,000 కలిపితే 17,000 అంటే ఎంత కాలానికి? మిగిలిన 9 నెలల కాలానికి. ఎందుకంటే వీళ్ళు 1 సంవత్సరం వ్యాపారం చేసినారు కాబట్టి 3 నెలలు 12,000 పెట్టినాడు, మిగిలిన 9 నెలలు 17,000 పెట్టుబడి పెట్టినాడు ఈస్ట్. సి ఎంత పెట్టినాడమ్మా అంటే ఓకే మరో 3 మాసాల తర్వాత అంటే ఈ 3 నెలలు 3 నెలల తర్వాత 3 నెలలు అంటే 6 నెలలు. 6 నెలల అంటే 6 నెలల తర్వాత 3 మాసాల తర్వాత సి వ్యాపారంలో 21,000 పెట్టుబడి
పెట్టుబడితో కలిసినాడు. అంటే ఈ 3 మాసాలు 6 నెలల తర్వాత అంటే మిగిలిన 6 నెలలు మాత్రమే ఉన్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినాడు? 21,000. ఓకే, ఇక్కడ ఒక్కసారి అర్థమైందమ్మా. 21,000తో అంటే ఎన్ని నెలలు అంటే ఇక్కడ ఇగో ఫస్ట్ 3 మాసాలు, తర్వాత మళ్ళీ ఇది ఒక 3 మాసాలు, ఇక్కడ ఒక 3 మాసాలు, ఇక్కడ ఒక 3 మాసాలు, 3 నెలలు, అదొక 3 నెలలు, 6 నెలలు పోతే మిగిలిన 6 నెలలకు మాత్రమే సి వ్యాపారంలో ఉన్నాడు. ఎంత అంటే 21,000తో వ్యాపారంలో కలిసినాడు. అయితే ఒక సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం లాభం ఎంత? 26,400. అయితే వీళ్ళకు 26,400లో ఎవరెవరికి ఎంత వస్తుందో ఒకసారి కలుసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి అమ్మా, 16 ముళ్ళ 48, 48 11 90, 48 ప్లస్ 11 90 99. 48 ఒక 99 ఎంత అమ్మా అంటే 48 ఒక 99 100 147 వస్తుంది. ఓకే, 147 వస్తుంది. ఎందుకంటే 48లో ఒకటి దీంట్లోకి వేస్తే 100, ఇక్కడ 47 147 అయిపోతుంది. నెక్స్ట్ 12 ముళ్ళ 36 ప్లస్ 12 ముళ్ళ 36 17 90 153. ఇక్కడ 36 ఒక 153 ఎంత అవుతుందమ్మా అంటే ఇగో 9 5 3 8 1 189 అవుతుంది. ఈయనది ఎవరిది? బీది. నెక్స్ట్ 21 ఇంటూ 6 అంటే 6 1 6 6 12. ఈ విధంగా వాళ్ళ యొక్క భాగాల నిష్పత్తి అనేది వచ్చింది. ఇప్పుడు మనకు వాళ్ళ యొక్క వాటాల నిష్పత్తి అనేది వచ్చింది. ఇది ఏమైనా టేబుల్లో కట్ చేయడానికి అవకాశం ఉందా అంటే చూద్దాం. 3 టేబుల్లో చూద్దాం. 3 4 జా 12 అంటే ఇక 2 ఉంటుంది, 27 అవుతుంది. 3 9 జా 27, 3 6 జా 18, 3 3 జా 9, 3 4 జా 12, 3 2 జా 6. మళ్ళీ ఇది 7 టేబుల్. 7 6 42, 7 9 63, 7 7 49. ఇగో ఫైనల్ గా చూడమ్మా, ఇక్కడ ఏమేమి వచ్చినాయి వాటాల నిష్పత్తి అంటే 7:9:6. సో వీళ్ళ యొక్క 3 భాగాల నిష్పత్తి. ఈ 3 భాగాలు మొత్తం భాగాలు ఎన్నైతాయమ్మా అంటే మొత్తం ఈ 3 భాగాలను కలిపితే 7 ఒక 9 16 16 ఒక 6 22. సో మొత్తం లాభం ఎంతమ్మా అంటే 26,400లో ఈ మొత్తం భాగాలు ఎన్నింటే ఇగో 7 9 16 16 ఒక 6 22. 22 ఒక భాగానికి ఎంత వస్తుంది? 22 ఒకట్ల 22 ఒకట్ల. ఇక్కడ 4 ఉంటుంది, 44 అంటే 22 రెంట్ల 44, 2 సున్నాలు ఇక్కడికి వస్తాయి. సో ఒక్కరి భాగం వచ్చేసి 1200. మరి ఒక్కరి భాగం 1200 అయితే మరి ఏ ఎన్ని భాగాలు పెట్టినాడమ్మా అంటే ఒక్కరి భాగం 1200 అంటే ఏకు ఎన్ని భాగాలు? 7 భాగాలు వచ్చినాయి. తర్వాత బికు 9 భాగాల లాభం వచ్చింది, సికు 6 భాగాల లాభం వచ్చింది. సో ఇప్పుడు చూడండి 1200 ఇక దీనికి 1200 ఒక్క భాగానికి 1200 అంటే 9 భాగాలకు కూడా ఇంటూ 1200 ఇంటూ 1200. సో ఇట్లా మరి ఏకు 12,000 84 8,400 12 90 108 అంటే 10,800 ఈయనకు ఎవరికి? బీకు. సికు 12 7200 7,200. ఇప్పుడు ఏంది ఇక్కడ క్వశ్చన్? సి వాటా కంటే బీకు వచ్చిన సి వాటా కంటే బీకు ఎంత ఆధిక్యం వచ్చిందంటే బీకు సి కంటే బీకి ఎంత వచ్చిందంటే ఈ 10,800లో నుంచి 7,200 తీసేస్తే వాళ్ళకు ఎంత ఎక్కువ వచ్చిందో సికు బీకి ఎంత ఎక్కువ వచ్చిందో తెలుస్తుంది. 82 పోతే 6, 10లో 7 పోతే 3. సో 3,600 రూపాయలు బీకు ఆధిక్యం వచ్చింది. సో ఈ విధంగా నిదానంగా మీరు ఒక్కొక్కరి కాలం ఎంత, వాళ్ళ పెట్టుబడి ఎంత మీరు రాసుకుంటూ వచ్చినారంటే సింపుల్ గా ఒకటే లైన్ లో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. చాలా తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది, ఎక్కువ స్టెప్స్ అవసరం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీన్ని ఎవరు ఎంత పెట్టుబడి ఎంత కాలానికి అనేది నిదానంగా నీట్గా రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. రూపాయలు 5,000, రూపాయలు 4,500 వరుస పెట్టుబడితో ఏబీలు వ్యాపారం ప్రారంభించిన 4 నెలల తర్వాత పెట్టుబడిలో సగం ఏ ఉపసంహరించుకున్నాడు? ఏ ఎంతకాలానికి 4 నెలల తర్వాత ఏ ఉపసంహరించుకున్నాడు? పిమ్మట 2 నెలల తర్వాత బి పెట్టుబడిలో 1/3 వంతు తీసివేసుకోగా 7,000 రూపాయలతో సి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరకు వచ్చిన లాభం 5,080 రూపాయలు అయితే ఒక్కొక్కరికి ఎంత వాటా వస్తుందని ఇక్కడ క్వశ్చన్ అమ్మ. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ముగ్గురు ఏబిసిల యొక్క పెట్టుబడి ఎంత, వారి యొక్క కాలాలు నిష్పత్తి ప్రకారం నిదానంగా రాసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈయన ఏ అనేది ఆయన ఫస్ట్ 5,000 పెట్టుబడి పెట్టినాడు. 5,000 పెట్టుబడి పెట్టినాడు ఎంత కాలానికమ్మా అంటే 4 నెలల తర్వాత, అంటే 4 నెలల వరకు 5,000 పెట్టినట్టే కదా. 4 నెలల వరకు 5,000 పెట్టినట్టే. ఇక్కడ చూడండి 5,000 ఏ 5,000, బి 4,500, తర్వాత సి 7,000తో పెట్టినారు. ఓకే రైట్. ఇప్పుడు 50,100, ఇగో దీన్ని 50,100 అనుకోవచ్చు, దీన్ని 45,100, అది 70,100 లాగా మనం రాసుకుంటే ఇక్కడ మనకి 2 సున్నాలు తగ్గిపోతాయి. సో 50,100, ఇక్కడ 45,100, ఇక్కడ 70,100. సో 50,100ని ఎంతకాలం అంటే 4 నెలల వరకు పెట్టినాడు. 4 నెలల తర్వాత పెట్టుబడిలో సగం ప్లస్ అంటే కలుపుకోవాలి కదా మళ్ళీ మిగిలిన కాలానికి. 4 నెలల తర్వాత పెట్టుబడిలో సగం ఏ ఉపసంహరించుకున్నాడు? పెట్టుబడి 50,100 కాస్త 25,100 పెట్టినాడు మిగిలిన కాలానికి. మిగిలిన ఇక్కడ సంవత్సరమే కాబట్టి మిగిలిన ఎంతకాలం 4 నెలలు అప్పుడు పెట్టినాడు, మిగిలినది 8 నెలలు. ఓకే ఏది అయిపోయింది. ఏకి ఎంత అంటే సగమే చేసుకున్నాడు. తర్వాత పిమ్మట నెక్స్ట్ బిది పిమ్మట 2 నెలల తర్వాత, బి 2 నెలల తర్వాత ఫస్ట్ 45,100 పెట్టినాడు ఈస్ట్ కదా. ఫస్ట్ 45,100 ఎంతవరకు అంటే 4 నెలల తర్వాత ఏ సగం ఉపసంహరించుకున్నాడు. ఈ 4 నెలల తర్వాత మళ్ళా 2 నెలలకి బి పెట్టుబడిలో సగం వంతు తీసుకున్నాడు. అంటే 6 నెలల వరకు 45,100తోనే ఉన్నాడని అర్థం. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 45,000తో ఏ పెట్టినాడు ఎప్పటి వరకు? 4 నెలల వరకు. 4 నెలల తర్వాత 50,100 కాస్త సగమే అయింది. సగమే అంటే సగం వెనక్కి తీసుకున్నాడు. మిగిలిన 8 నెలలకు 25,100 పెట్టినాడు. ఈ 4 నెలల తర్వాత ఏ సగం తీసుకుంటే ఈ 4 నెలల తర్వాత 2 నెలలకు బి పెట్టుబడిలో సగం తీసేసుకున్నాడు. అంటే ఈ 4 నెలలు ఈ 2 నెలలు మొత్తం 6 నెలలు. 6 నెలల కాలానికి 45,100 పెట్టినాడు. అయితే మిగిలిన 6 నెలలకు ఇంకా 6 నెలలు అయిపోయింది. మిగిలిన 6 నెలలకు ఏమైంది? ఉన్న 45,100లో 1/3 వంతు వెనక్కి తీసుకున్నాడు. 1/3 వంతు వెనక్కి తీసుకున్నాడు. అంటే 3 1 3 15 అంటే 15,100ని వెనక్కి తీసుకున్నాడు. 45,100లో 15,100 వెనక్కి తీసుకుంటే ఈయన దగ్గర ఇంకా 30,100 అట్లే మిగిలిన 6 నెలల కాలానికి పెట్టేసినాడు. నెక్స్ట్ సి ఏమైంది? ఇంకా 7,000తో సి వ్యాపారంలో చేరినాడు. ఎప్పుడు? ఈయన సగం తీసుకున్నప్పుడు. అంటే మిగిలిన 6 నెలలకు 70,100, 7,000 అంటే 70,100 6 నెలలకు చేరినాడు. సంవత్సరం చివరకు వాళ్ళకి 5,080 రూపాయలు వస్తే వచ్చి ఒక్కొక్కరు అయితే ఈ విధంగా రాసుకుంటే మీకు లెక్క అయిపోతుంది. ఈ విధంగా రాసుకుంటే ఇంకేం లేదు, క్యాల్కులేషన్ చేయడమే. ఇక చూడండి 50 × 4 అంటే 200 ప్లస్ 25 × 8 అంటే కూడా 200 అవుతుంది ఈస్ట్. 45 × 6 అంటే 45 × 6 90, 270. చూడండి ఒకసారి 6 5 30, 6 5 30, 6 4 24, 3 27, 270. నెక్స్ట్ 3 6 18 అంటే 0 180 అవుతుంది ఈస్ట్. 7 6 42 అంటే 420 అవుతుంది. ఇప్పుడు ఇక చూడండి అన్ని 200 200 400 ఈస్ట్. 270 180 అంటే 200 100 300 300 ఒక 70 80 150 అవుతుంది. 150 ఇదొక 300 450 అవుతుంది. ఓకే 450. నెక్స్ట్ 420.
వీటిలో ఈ జీరో క్యాన్సల్. ఇంకా క్యాన్సల్ పోగా అన్ని కలిపి ఏ టేబుల్లో అయినా పోతాయమ్మా అంటే ఇది 3 టేబుల్లో పోవు, 2 టేబుల్లో పోవు, ఇక ఏ టేబుల్లో పోవు. కాబట్టి 40, 45, 42 ఏ టేబుల్లో. సరే, ఇక్కడ ఇంకా మరి ఏబిసి ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి నిష్పత్తి ఎంత అంటే ఏకి 40 భాగాలు వస్తే బికి 45 భాగాలు, సికి 42 భాగాలు వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏందమ్మా అంటే ఒక్కొక్కరి వాటా ఎంత అన్నాడు. మరి ఒక్కొక్కరి వాటా ఎంత అంటే మొత్తం లాభం ఎంత వచ్చిందంటే 5,080 రూపాయలు. 5,080లో మొత్తం భాగాలు ఎన్ని? 40, ఒక 45, 85, ఇగో 40, 45, 42, 7, 4, 12, 127 మొత్తము వీళ్ళ యొక్క భాగాలు. మరి 127 మొత్తం భాగాలు అయితే ఒక భాగానికి ఎంత అంటే ఏం చేయాల? 127తో దీన్ని భాగించాలి. 127 ఒకట్ల 127 ఎంతలా 4లో వస్తుందా చూద్దాం. 127 4లు, 127 ఇంటూ 4, 4 ఏళ్ళు 28, 4 2 8, 2 10, 4 1 4, 4 1 4, ఇది ఒకటి 5. సో 508 కరెక్ట్ సెట్ అయింది. 127 4ల 508 ఇస్తున్నాయి ఇక్కడ. సో ఒక్క భాగానికి 40 రూపాయలు వస్తుంది. ఒక్క భాగానికి 40 అంటే మళ్ళీ చూడండి, ఏకు 40 ఇంటూ 40. సో ఏకు 4 4 1600 వస్తుంది. బికు చూడండి 42, 45 బిది కదా, 45 ఇంటూ 40 అంటే 4 5 20, 4 4 16, 1 2 18 ఇస్తున్నాయి. సో 1800 బికి వస్తుంది. సికు 42 భాగాలు కాబట్టి 42 ఇంటూ 40 రూపాయలు చేస్తే 4 2 8, 4 4 16, ఇది ఒక 1680 రూపాయలు వస్తుంది. ఈ విధంగా ఏబిసిల వాటలు చెప్పొచ్చు. మనం ఫస్ట్ వాళ్ళ కాలాలు ఎంత, వాళ్ళ పెట్టుబడి ఎంత నీట్గా రాసుకుంటూ వస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 15. ఏబిసి వ్యాపారంలో 50,000 మూలధనం సమకూర్చుకున్నారు. బి కంటే 4,000 ఎక్కువ ఏ, సి కంటే 5,000 బి ఎక్కువ పెట్టారు. మొత్తం లాభం 35,000లో ఏ వాటా ఎంత అని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి ఇందాక ఒక్కొక్కరు కొంత మూలగా పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఈ క్వశ్చన్ లో మాత్రము ముగ్గురు కలిసి 50,000 పెట్టుబడి పెట్టారు. అయితే ముగ్గురు కలిపి 50,000 అంటే ఏ విధంగా పెట్టినాడు, బి ఏ విధంగా పెట్టినాడు, సి ఏ విధంగా పెట్టినాడు ఒక్కసారి రాసుకున్నాం. అయితే బి కంటే 4,000 ఎక్కువ ఏ, ఈ బి కంటే 4,000 ఎక్కువ ఏ పెట్టినాడు. మరి సి కంటే బి 5,000, సి కంటే బి 5,000 ఎక్కువ పెట్టినాడు మొత్తం లాభం. అయితే సి కంటే బి 5,000 ఎక్కువ, బి కంటే ఏ 4,000 ఎక్కువ. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సి సపోజ్ మనకు X రూపాయలు పెట్టినాడు అనుకున్నాం, ఎంతో తెలియదు ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ వస్తాయి కాబట్టి సి X రూపాయలు పెట్టుబడి పెడితే సి కంటే 5,000 బి ఎక్కువ పెట్టినాడంటే X + 5 కదా. 5,000 అంటే X + 5. నేను 5,000 5 రాసుకుంటున్నా, నో ప్రాబ్లం, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 5,000 ఎవరు ఎక్కువ పెట్టినారంటే బి X, సి కంటే 5,000 ఎక్కువ బి పెట్టినాడు. ఓకే, క్వశ్చన్ ఎట్లా ఉంటే అట్లా రాసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ బి కంటే 4,000 ఎక్కువ ఏ, బి కంటే ఇక బి X + 5, బి కంటే 4,000 ఎక్కువ ఏ పెట్టినాడంటే 4,000 అంటే దీనికి వచ్చి 4 ఎక్కువ, 5కి 4 కలిపితే 9 అవుతుంది. సో X + 9. ఈ విధంగా వీళ్ళ యొక్క పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ విధంగా వీళ్ళ యొక్క పెట్టుబడి పెట్టినారు. అయితే వీళ్ళ యొక్క వాటాలు మొత్తం మరి ఈ విధంగా వీళ్ళ యొక్క పెట్టుబడులు అన్ని కలిపితే ఎంత కావాలి? X + 9 ప్లస్ X + 5 ప్లస్ X. ఇవన్నీ ఈయన ఏ ఎంత పెట్టినాడు, బి ఎంత పెట్టినాడు, సి ఇవన్నీ కదా. ఈ యొక్క పైసల్ని మొత్తం కలిపితే ముగ్గురు కలిపి 50,000 పెట్టినారు కాబట్టి ఈ ముగ్గురు యొక్క పెట్టుబడులు ఎంత కావాలంటే 50,000 కావాలి.
సో ఇది ఉన్న లెక్క రాసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే అన్నిటిని కలపాలి. ఒక ఎక్స్ ఇది ఒక ఎక్స్, మొత్తం 3 ఎక్స్లు ప్లస్ 9 ఒక 5. నేను ఇక్కడ 5,000 రాసుకున్నాను. ఇగో 4,000 5,000 తర్వాత ఇక్కడ 9,000 అని రాసుకున్నా కాబట్టి వేలని జస్ట్ 5 9 అని రాసుకున్నా కాబట్టి ఇక్కడ 50,000 కూడా కేవలం 50 అని రాసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు మొత్తం అన్ని కలిస్తే 50,000 కావాలి కాబట్టి 50 రాసుకుంటా. 3x ఈజ్ ఈక్వల్ టు 9 5 ఎంత అమ్మా అంటే 14 ఈజ్ ఈక్వల్ టు 50. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి 14ని అవతలకి పంపిస్తే 50 - 14 అవుతుంది. 50 - 14 అంటే 50లో 14 పోతే 36 అవుతుంది. 50లో 14 పోతే 36. సో 3 1 3 1 3 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది కాబట్టి మనకు ఏ అంటే ఎంత? ఏ అంటే ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 9 కాబట్టి ఎక్స్ అంటే 12 వచ్చింది కాబట్టి 12 ప్లస్ 9 అంటే ఏ యొక్క భాగాలు 21. నెక్స్ట్ బి అంటే ఎంత చెప్పినాము? ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ అంటే ఎంత? 12 12 ప్లస్ 5 అంటే బి యొక్క వాటా 17 భాగాలు. సి చూద్దాం. సి కేవలం ఎక్స్ ఎక్స్ అంటే 12. ఇది వాళ్ళ యొక్క 3 భాగాలు. మరి దానిలో మొత్తం లాభం 35,000లో ఏ వాటా అడిగాడు. మరి మొత్తము 35,000 లాభంలో 35,000 లాభంలో మరి మొత్తం భాగాలు ఎన్ని? 21. ఇది మొత్తం లాభం. మరి మొత్తం భాగాలు ఎన్ని అంటే 21 ఒక 17 38 38 ఒక 12 50. మొత్తం 50 భాగాలు. ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా అంటే ఏమి క్యాన్సిలేషన్ కాదు. ఓకే రైట్. మొత్తము 50 భాగాలు. మరి 50 భాగాల్లో ఒక భాగానికి ఎంత అంటే 0 0 క్యాన్సల్, 5 1 5 8 35 2 0. సో ఒక భాగానికి 700. మరి ఏ వాటా అడిగినాడు. ఏ వాటకి ఎన్ని భాగాలు? ఏ వాటకు 21 భాగాలు. ఏ వాటకు 21 భాగాలు అంటే 700 ఇంటూ 21 ఇంటూ 700 చేస్తే అయిపోతుంది. 21 ఇంటూ 700 అంటే 7 7 1 7 7 2 14. ఇక్కడ 2 0. సో ఏకు ఎంత వస్తుందమ్మా అంటే ఏ వాటా 14,700 రూపాయలు ఏకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఏబిసిలు వ్యాపార భాగస్వాములు. ఏ మూలధనానికి రెట్టింపు, బి దానికి 3 రెట్లకు సమానం, సి మూలధనానికి 4 రెట్లు బి మూలధనం. సంవత్సరం చివరికి వచ్చిన లాభం 16,500 రూపాయల్లో బి వాటా ఎంత అని ఇక్కడ క్వశ్చన్. రైట్. ఏబిసిలు వ్యాపార భాగస్వాములు. ఏ మూలధనానికి రెట్టింపు, ఏ మూలధనానికి రెట్టింపు బి దానికి ఏ మూలధనానికి రెట్టింపు బి దానికి 3 రెట్లకు సమానం అంటే 2 రెట్లు ఏ 2 రెట్లు అంటే 2 చేత ఇంటూ చేసి దానికి 3 రెట్లకు సమానం అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 3b అవుతుంది. ఎందుకంటే 2 రెట్లు ఏ 3 రెట్లు బి, ఇవి 2 సమానం అంట. ఇట్లా. నెక్స్ట్ సి మూలధనానికి 4 రెట్లు అంటే సి మూలధనానికి 4 రెట్లు అంటే 4 రెట్లు అంటే 4తో సిని మల్టిప్లై 4c అంటే రాస్తుంది. 4 రెట్లు బి మూలధనం. బి మూలధనం అంటే కేవలం బి అవుతుంది. కేవలం 4 రెట్లు బికి సమానం అంట. 4 రెట్లు సి చేస్తే బికి సమానం అని ఇచ్చినాడు. సంవత్సరం చివరికి వచ్చిన లాభం 16,500 రూపాయల్లో బి వాటా ఎంత అన్నాడు. ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 3b అంటే మనకు a బై బి ఈజ్ ఈక్వల్ టు బి యువతలకు వస్తే ఏ బి యువతలకు వస్తే బై అవుతుంది. ఇక్కడ 2 యువతలకు వస్తే 3/2 అవుతుంది. సో దీన్ని a:b ఈజ్ ఈక్వల్ టు 3:2గా రాసుకోవచ్చు. ఓకే 3/2 అంటే 3a:b, a/b అంటే a:b ఈక్వల్ 3:2 రాసుకోవచ్చు. నెక్స్ట్ 4c ఈజ్ ఈక్వల్ టు b అంటే దీన్ని 4c ఈజ్ ఈక్వల్ టు b అంటే b/c ఈజ్ ఈక్వల్ టు 4:1గా కూడా రాసుకోవచ్చు.
4c. ఇప్పుడు b/c రాసుకోవాలంటే 4 = c అవతలకి పోతే b/c అవుతుంది. ఇక్కడ మనకు 4 కింద ఏం లేకుంటే హారంలో 1 అనుకోవచ్చు. సో b/c అంటే b/c దీన్ని b/c 4:1 గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు నిష్పత్తుల ప్రకారం a/b 3:2 అవుతుంది. b/c 4:1 అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దానిలో ఇట్లా ఇవి 2 ఇంటూ మళ్ళీ ఇవి 2 ఇంటూ ఇవి 2 చేస్తే a/b/c వస్తుంది. ఇగో ఇవి 2 చేస్తే 3 4 12 4 2 8. నెక్స్ట్ ఇట్లా మళ్ళీ 2 1 2 అంటే a12 b8 c2 అని వస్తుంది. అయితే ఇప్పుడు మనకు వాటాలు వచ్చేసినాయి. బి వాటా ఎంత అంటే 8. మరి మొత్తం లాభం ఎంత అంటే 16,500. మొత్తం లాభం 16,500లో మనకు మొత్తం భాగాలన్నీ 12 1 8 20 21 2 ఏమైనా క్యాన్సిలేషన్ అయితే కొట్టేయచ్చు. 2 1 జా 2 4 జా 2 6 6 4 1. సో 6 భాగాలు ఏ, 4 భాగాలు బి, 1 భాగం సి వస్తుంది. ఇవి మళ్ళీ ఇవన్నీ మొత్తం భాగాలు 6 4 10 11 11 భాగాలు అవుతాయి. 11 భాగాలు మొత్తం లాభం 16,500 వచ్చి మొత్తం లాభాన్ని మొత్తం భాగాలతో క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఏమైతుంది అంటే 1 భాగంకి ఎంతనో వస్తుంది. 11 1 ఇక్కడ దీంట్లో 5 ఉంటుంది. 5 అంటే 55 అవుతుంది. 11 5 55. ఈ 2 సున్నాలు ఇక్కడికి వస్తే 1 భాగానికి 1500. మరి 1 భాగానికి 1500 అయితే మనకు బి వాటా. మరి బికి ఎంత అంటే 4 భాగాల వాటా వస్తుంది. బికి 4 భాగాలు. మరి 1 భాగానికి 1500 అంటే బికి 4 భాగాలు అంటే 4 చేత మల్టిప్లై చేస్తే 15 60. సో 6000 బి యొక్క వాటా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 4 ఇది ఏ మూలధనం = 6 బి మూలధనం 10 సి మూలధనం అంటే 4 ఏ మూలధనం 4 ఏ మూలధనము = 6 బి మూలధనము = 10 సి మూలధనం అయితే మొత్తం 4,650 రూపాయల లాభంలో సి వాటా ఎంత అని అడిగినాడు. ఇక్కడ అంటే 4 రూపాయలు 4 భాగాలు ఏ ఎంతైతే పెడుతుందో అది 6 భాగాల బికి సమానం అంట. 6 భాగాల బి మూలధనం ఎంతైతే పెడుతుందో 10 భాగాల సికి సమానం అంటే 4a = 6b = 10c సమానం. సో ఇట్లా మనకి ఇవన్నీ 4a మూలధనము = 6b మూలధనం 10c మూలధనం రాసుకున్నాము. ఇప్పుడు వీటిని ఏమైనా క్యాన్సిలేషన్ అయితే కట్టేయచ్చు. 2 2 జా తర్వాత 2 2 జా 2 3 జా 2 5 జా. సో ఇవన్నీ మనకు 2a 3b c. రైట్. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కావాలంటే ఏ ముచ్చేస్తే ఏ ముచ్చేసుకుంటే ఏ ప్లేస్ లో ఇవి 2 3 5ని ఇంటి చేయాలి. 3 5 15. వీటి యొక్క వాటాల నిష్పత్తి తెలుసుకోవాలంటే ఏ అనే నెంబర్ని మొత్తం ముచ్చేసుకుంటే ఇవి రెండింటిని 3 5 15. ఇది ఈస్ట్ వాటాల నిష్పత్తి కాబట్టి. నెక్స్ట్ బి వాల్యూ కావాలనుకుంటే బిని మొత్తం ముచ్చేసి ఈ పక్కన ఉన్న 2ని 5ని ఇంటి చేయాలి. 2 5 10. ఇది 10 బి యొక్క వాటా. నెక్స్ట్ మనకు సి కావాలి కాబట్టి సిని మొత్తం ముచ్చేస్తే 3 2 6 అంటే సి యొక్క భాగాలు 6 భాగాలు. ఇట్లా మనకు ఈ ఏబిసిల వాటాలు వచ్చినాయి. ఏబిసిల వాటాలు వచ్చేసినాయి. ఇవేమైనా ఇంకా 3 సమాన నెంబర్లు ఏదైనా క్యాన్సిలేషన్ అయితే అంటే క్యాన్సిలేషన్ కావు, ఇట్లే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం భాగాలు ఎన్ని అంటే మొత్తం భాగాలు 15 1 10 25 25 1 6 31. సో మొత్తం లాభం ఎంత అంటే మొత్తం లాభం 4,650 రూపాయల లాభం మొత్తం వచ్చింది. మొత్తం భాగాలు ఎన్నింటే 10 15 15 10 25 25 1 6 31 భాగాలు వచ్చినాయి. 31 భాగాలు. మరి 1 భాగానికి ఎంతనో తెలుసుకుందాం. ఫస్ట్ సి వాటా కావాలంటే మనకు కావాల్సింది 6 భాగాలుగా. మరి 6 భాగాలు కావాలంటే ఫస్ట్ మొత్తం లాభం నుంచి మొత్తం భాగాలని
డివైడెడ్ బై చేస్తే మనకు ఒక్క భాగం వాటా ఎంత వస్తుంది 31 ఒకట్ల 31 31 ఒకట్ల 31 46లో 31 పోతే 15 అంటే ఇక్కడ 15 పక్కలకు వచ్చేస్తే 155 అవుతుంది 155 అయితే 31 5 155 ఈ 0 ఇక్కడికి వస్తుంది 150 అంటే ఒక్క భాగానికి 150 అయితే మరి సి యొక్క వాటా అడిగినారు మనకు సికి ఎన్ని భాగాలమ్మా అంటే సి 6 భాగాలు మరి 6 భాగాలు అంటే 6 ఇంటూ చేస్తే 15 6ల 90 ఈ 0 ఇక్కడికి సో సి యొక్క వాటా 900 నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసిలు వ్యాపార భాగస్వాములు ముందు ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత బి దానికి రెట్టింపు సొమ్ము మరియు 8 నెలల తర్వాత సి దానికి 3 రెట్లు పెట్టుబడి పెట్టాడు సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 27,000లో సి వాటా ఎంత అని అడుగుతున్నాడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్కరి పెట్టుబడి మరియు కాలం రాసుకుంటూ వెళ్తే మనకు వారి యొక్క వాటాలు ఎవరి వాటా ఎంతనో తెలుస్తుంది ఏ యొక్క పెట్టుబడి ఎంత అమ్మా అంటే ఫస్ట్ ముందు ఏ కొంత సొమ్ము కొంత అంటే ₹1 పెట్టినాడు అనుకున్నాం ఒక భాగం పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత బి దానికి అంటే ఇక్కడ సంవత్సరం కాబట్టి ₹1 12 నెలలు పెట్టినాడు ఎవరు ఏ నెక్స్ట్ బి చూద్దాం బి 6 నెలల తర్వాత బి దానికి రెట్టింపు అంటే ఏ ₹1 పెట్టింటే రెట్టింపు అంటే బి ₹2 పెట్టాడు అంటే 6 నెలల తర్వాత అన్నాడు కాబట్టి సంవత్సరంలో 6 నెలలు ఈయన వ్యాపారంలోకి రాలే తర్వాత 6 నెలలు వచ్చినాడు కాబట్టి ఈయన వ్యాపారంలో కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నాడు నెక్స్ట్ రెట్టింపు సొమ్ము మరి 8 నెలల తర్వాత సి 8 నెలల తర్వాత సి అంటే ఒక సంవత్సరంలో 8 నెలలు సి వ్యాపారంలోకి రాలేదు 8 నెలల తర్వాత వచ్చినాడు 8 నెలలు ఈ ఏ బినే ఉన్నారు 8 నెలల తర్వాత వచ్చినాడంటే ఇంకా సంవత్సరంలో ఈయన కేవలం 4 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు అయితే ఎంత పెట్టుబడి పెట్టాడు అన్నమాట 3 రెట్లు ఎవరికి ఏకి 3 రెట్ల సొమ్ము అంటే ₹1 పెట్టితే వీడు సి అనే తోడు ₹3 పెట్టినాడు ఇప్పుడు అయిపోయింది ఈ విధంగా రాసుకుంటే మనకు దాదాపు ఆల్మోస్ట్ క్వశ్చన్ అయిపోయినట్లే ఇది రాసుకోవడం రావాలి ఇది రాసుకోవడం వచ్చిందంటే క్వశ్చన్ చాలా ఈజీ ఇక్కడ ఎలాంటి సూత్రం లేదు ఏమీ లేదు జస్ట్ మీరు పెట్టుబడి ఏంది కాలం ఏంది రాసుకుంటే ఆటోమేటిక్ ఎలాంటి సూత్రాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళ యొక్క పెట్టుబడి ఏంది కాలం ఏంది రాసుకుంటే వాళ్ళ యొక్క వాటాలు వచ్చేసినాయి ఇప్పుడు వాళ్ళ వాటాలు ఈయనకు ఏకి 12 వాటాలు బికు కూడా 12 వాటాలు 2/12 సి కూడా సేమ్ ముగ్గురికి సమాన వాటాలు వస్తాయి కాబట్టి 12 ఒకట్ల 12 ఒకట్ల 12 సో ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక వాటా వస్తుంది మొత్తం లాభం ఎంత అంటే సింపుల్ గా మొత్తం లాభము 27,000 27,000లో మొత్తం భాగాలని 1 2 3 భాగాలు 3 ఒకట్ల 3 9 27 ఈ 3 సున్నాలు ఇక్కడికి వస్తే సో ఒక్కరి వాటా 9,000 ఇక్కడ ఎవరు అడిగినా కానీ 9 సి వాటా ఎంత అంటే సిదైనా 9,000 ఒక్కరికి ఒక్కొక్క భాగం వస్తుంది కాబట్టి సికైనా 9,000 బికైనా 9,000 ఏకి కూడా 9,000 ఇలాంటి క్వశ్చన్స్ లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాలం ఎంత ఇచ్చినాడు పెట్టుబడి ఎంత అదొక్కటి నీట్ గా ఫస్ట్ స్టెప్ అదొక్కటి కరెక్ట్ రాసుకుంటే మీకు ఆన్సర్ 100% కరెక్ట్ గా వస్తుంది జస్ట్ తర్వాత క్యాల్కులేషన్ పార్ట్ ఒక్కటే ఉంటది మీకు ఫస్ట్ కాలము పెట్టుబడి ఒక్కటి జాగ్రత్తగా రాసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అయిపోయినట్లే